గోదావరి తీరంలోని పెద్ద గ్రామం ఏలూరులో రంగయ్య అనే రైతు తన ఇద్దరు కొడుకులతో ఉండేవాడు. అతను మంచి పేరున్న, నిజాయతీగల మనిషి. అతనికి భరత్, అనిల్ అనే ఇద్దరు కుమారులు. చిన్నవాడు భరత్. అతను పెద్ద నగరంలో ఉద్యోగం చేసేవాడు. అతని భార్య సునీత చాలా ధనవంతుల ఇంటి అమ్మాయి. అద్భుతమైన ఆభరణాలు, ఆధునిక వేషధారణ, ఇంకా ఖరీదైన వస్తువులంటే ఎంతో ఇష్టం. సంపద ఉన్నా ఆమె కొంచెం అహంకారిగా, ఎవరినీ పట్టించుకోని విధంగా మాట్లాడేది. పెద్ద కుమారుడు అనిల్ సాధారణ ఉద్యోగం చేసేవాడు. అతని భార్య లక్ష్మి పేదింటి అమ్మాయి, కానీ హృదయం బంగారంలా మంచిది. సాదాసీదా బట్టలు, మృదువైన మాటలు, అందరితో గౌరవంగా మాట్లాడే స్వభావం. వారిద్దరూ రంగయ్య ఇంట్లో కలిసి ఉండేవారు. సునీత ఎల్లప్పుడూ తన సంపదను చూపించేందుకు ప్రయత్నించేది. ఇంటికి వచ్చిన వాళ్ల చుట్టాల ముందు చిన్న కొడలను ఎత్తాలి చేసేది. లక్ష్మి ఓర్పుతో నవ్వి, సునీతకు అది మరింత చికాకుగా అనిపించేది. ఇంట్లో చిన్న పనులు, పెద్ద పనులు అన్నీ లక్ష్మీ చేసేది. సునీత మాత్రం ఇంట్లో పనులు పేదవాళ్లదే అని అనుకునేది. రంగయ్య మాత్రం లక్ష్మీని ఎంతో ఇష్టపడేవాడు. ఆమె మాట్లాడే తీరు, సేవాభావం చూసి గర్వించేవాడు. ఈ విషయానికి సునీతకు అస్సలు నచ్చేది కాదు. కొన్ని రోజులకు రంగయ్య తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. డాక్టర్లు చెప్పిన మందులు, ట్రీట్మెంట్ చాలా ఖరీదైనవి. ఇద్దరు కోడళ్లు కూడా అతన్ని చూసుకోవాలి. సునీత మొదట, ఇది నాకు తెలియదు, నాకు ఆఫీస్ పార్టీలో అటెండ్ కావాలి అని దూరంగా ఉండిపోయింది. ఆమెకు మామయ్యగారు అనారోగ్యం కన్నా తన లైఫ్ స్టైల్ ముఖ్యం. కాని లక్ష్మీ మాత్రం రాత్రింబగళ్లు రంగయ్య పక్కనే ఉండి, మందులు పెట్టి, సూపిచ్చి, మామయ్యగారు, మీరు బాగవుతారు, నేను ఉన్నాను గదా అని ధైర్యం చెప్పేది. మొత్తం ఇంటి బాధ్యత, వంట, శుభ్రం, మందులు, జాబు అన్నీ ఒక్క లక్ష్మీ చేతిలోనే వచ్చి పడ్డాయి. ఇది చూశాక భరత్ కూడా సిగ్గుపడ్డాడు. అతను సునీతను అడిగాడు, నాన్న ఆరోగ్యం నీకు ముఖ్యం కాదా? సునీత తిమ్మిరిగా, నేను బాధ్యురాలిని కాదు, నర్సు పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ మాట భరత్ను గాయపరిచింది. కొన్ని వారాల తర్వాత గ్రామంలో పెద్ద వరద వచ్చింది. గోదావరి ఉప్పొంగి నీళ్లు ఇళ్లలోకి రావడం ప్రారంభమైంది. రంగయ్య ఇంటి ఆవరణలో నీళ్లు నిండిపోయాయి. సునీత భయంతో ఏడుస్తూ, నా జ్యువెలరీ, నా ఖరీద అమైన బాక్స్, వాటిని కాపాడండి అని పరుగులు తీసింది. కాని లక్ష్మీ మాత్రం, చెల్లు, ముందుగా మనుషులు సేఫ్గా ఉండాలి, వస్తువులు తర్వాత చూస్తాం అని చెప్పింది. సునీత కాలువలో జారిపోయింది. అమ్మో, నన్ను కాపాడండి అని కేకలు పెట్టింది. ఆమె చుట్టూ నీరు పెరుగుతోంది. అప్పుడే లక్ష్మీ తన ప్రాణం పన్నంగా పెట్టి, నీటిలోకి పరిగెత్తి, సునీతను పట్టుకుని పైకి లాగింది. లక్ష్మీకి ఈదటం కూడా రాదు, కాని ఆమె ఆలోచించలేదు. ఆమెకు కావాల్సింది మానవత్వం. సునీత వణికిపోతూ ఆలోచించింది. ఈమెనే నేను ఎగతాళి చేసేది, పేద అని చిన్నచూపు చూసేది, కాని ఆమెనే నా ప్రాణం కాపాడింది. ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. మార్పు. రంగయ్య విన్న వెంటనే లక్ష్మీ దగ్గరికి వచ్చి, నువ్వు దేవతమ్మా, నాకు ఇలాంటి కోడలు దొరకడం నా అదృష్టం అని ఆశీర్వదించాడు. సునీత నిశ్శబ్దంగా లక్ష్మీ ముందు నిలబడి అంగీకరించింది. అక్కా, నన్ను క్షమించు, నా అహంకారం నన్ను అందురాలిని చేసింది. నువ్వు పెదాడనివి కాదు, మహానుభావురాలు. లక్ష్మీ చిరునవ్వుతో, చెల్లి, మనం కుటుంబం. కుటుంబం అంటే ఒకరినొకరు కాపాడుకోవడం. ఆ మాట సునీత హృదయాన్ని మృదువుగా మార్చింది. ఆ రోజు నుండి సునీత పూర్తిగా మారిపోయింది. అహంకారం తగ్గింది, ప్రేమ పెరిగింది. మామగారు, సంపద సునీత దగ్గర ఉంది, కాని అమూల్యమైన హృదయం లక్ష్మీదే.